ఈ రైతు సంగ్రామ సదస్సు దేనికోసం పెడుతున్నాడు? దీనివల్ల రైతులకు లాభం జరిగే అవకాశం ఉందా? నేటికి బరాబరు 4 సంవత్సరాల క్రితం ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరియు ఏదైతే కాంగ్రెస్ అధినాయకత్వం వచ్చి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇప్పటి సీఎం అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రైతు రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతులకు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తాము, అదేవిధంగా మహిళలకు మన రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేస్తామని కల్లాబొల్లి మాటలు చెప్పి నేటికి 4 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినా రైతులకు రుణమాఫీ దాదాపు 60% కాలేదు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? నాట్లు పోసేటప్పుడు రైతు బంధు ఇవ్వాలి, కానీ ఇవాళ నాట్లు పోసి కళ్ళాలకు వచ్చిన తర్వాత కూడా ఒక ఎకరం వేస్తున్న ఈ చేతగాని చౌట దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. వారు చెప్పిన హామీలు ఏవైతున్నాయో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ఎడల బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాహుల్ గాంధీ ఈ యొక్క సభలో ఈరోజు జరిగే ఏదైతే కేటీ రామారావు గారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ, నువ్వు దేశమంతా తిరిగి ప్రజలకు నేను ఏదో మేలు చేస్తా, నా పార్టీ రాష్ట్రాల్లో మేలు చేస్తానని చెప్పిన రాహుల్ గాంధీ ఇవాళ మాట తప్పిన కాంగ్రెస్కు మడమ తిప్పకుండా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి ఇవాళ ప్రజలంతా తండోపతండాలుగా, రైతులంతా తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ యొక్క మోసకారితనాన్ని బహిర్గతం చేసేటందుకు ఇవాళ వరంగల్లో రైతు సంగ్రామ యాత్ర ఇవాళ కేటీ రామారావు గారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇవాళ అనుకున్న దానికంటే అత్యధిక శాతం జనాభా వచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మెడలోంచి వారు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా మీ ఎమ్మటుంటాం, పోరాటం చేసి మీ యొక్క అంతు చూస్తాం, మీ ప్రభుత్వం యొక్క వాగ్దానాలు అమలు చేయాలంటేనని ఇవాళ కేటీ రామారావు గారు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, అధికార పార్టీ అయి ఉండి అభివృద్ధి చేయాల్సింది పోయి అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడడం ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు సభ పెట్టారని కూడా వాళ్ళు సభ పెట్టడం కూడా జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? అయితే భయపడిరని చెప్పుకోవచ్చా? రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సదస్సు పెడుతుందో ఈ రైతు యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. రాష్ట్ర స్థాయిలో రైతు సదస్సు ఇవాళ కేటీ రామారావు గారు 6వ తారీఖు పెట్టాలని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో వరంగల్లో రైతు మేళ పెట్టడం అనేది ఇంతకంటే సిగ్గుచేటు అయిన విషయం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుతరం ఉంటే ఏదైతే రైతు బిడ్డగా నేనున్నా, రైతు బిడ్డ అని అంటున్నావు, రైతు బిడ్డ అయితే నువ్వు రైతు అయితే నిజంగా నువ్వు మనిషి అయితే అన్న వాగ్దానాలు నెరవేర్చు రేవంత్ రెడ్డి. లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీకి, నీకు, నీ యొక్క కార్యకర్తలకు రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఇలా వడ్లు కొనక, మక్కలు కొనక కళ్ళాలలో తడిసి రైతు కళ్ళాలనే పాలనలు ఇస్తున్న దృశ్యాలను మనం చూస్తాం. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారు ఇచ్చిన హామీలను ఏర్పాటు చేయాలి. రెండో విధంగా అదేవిధంగా ఏదైతే మక్కలను, వడ్లను వెంటనే కళ్ళాల నుంచి లోడ్ చేసి కాంటాలు చేసి కళ్ళాల రైతులలో ఎమ్మడే వారి యొక్క అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయాలి. చేయకపోతే నీ ప్రభుత్వానికి సమాధి కట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వల్లనే అవుతుందని గుర్తుంచుకోవాలి. ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రజాపాలన? ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. దయాకరావు కేసీఆర్ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు పనులైన అయినాయి, మంచిగా పంటలు పండినాయి, కాలువలు వచ్చినాయి. మా కేసీఆర్ ఉన్నప్పుడే వీడు అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడాడు. వాళ్ళు దోచుకున్నాడు కానీ దోచుకున్నాడు, అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడు. పింఛన్లు ఇస్తున్నాడు, పింఛన్లు ఇవ్వలేదు. మళ్ళీ ఈ కాలువలు ఇచ్చిపెట్టలేదు. వాడు దొంగ. రేవంత్ రెడ్డి గారు దొంగ. మాకు కేసీఆరే మాకు దేవుడు, మాకు కేసీఆర్ మాకు దేవుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 4,000 ఇచ్చిండు అనుకో, ఓటే ఆయనకి 4,000 ఇస్తే వాడికి ఓటు వేసేది లేదు. 5,000 ఇస్తే వాడికి ఓటు వేసేది మాకు లేదు. మేముగా మాకు కేసీఆరే కావాలి. మళ్ళీ మాకు కేసీఆర్ ముఖ్యం. పాపం ఏం చేసిండు రేవంత్ రెడ్డి? మమ్మల్ని ముంచిండు, దేశాన్ని ముంచిండు, మమ్మల్ని నాశనం చేసిండు, మమ్మల్ని చిప్పకి చేసిండు. వాడు మానంత దొంగ లేలేడు. రేవంత్ రెడ్డి గారు దొంగ. నేను చెప్తాగా కేసీఆరే మాకు చాలా దేవుడు. మాకు ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. అసలు ఈ సంవత్సరం ఎంత వెళ్ళాడు వాడు? అసలు ఈ సంవత్సరం ఎంత వెళ్ళాడు? నేను చెప్తాగా ఈ సంవత్సరం కూడా పూరా కొసెళ్ళాడు వాడు. ఏదో ఎప్పుడో వీడిని తీసుకోలేదు అంటే అది చేసిన వాళ్ళు లేదు. మళ్ళీ కేసీఆరే అసలు తీసేసి కేసీఆర్ ఉండే కానీ కేసీఆర్ మా కేసీఆర్ ఉన్న సేపు దాకా కింద అరికాలు ముళ్ళు నాటలే. రేవంత్ రెడ్డి గారు వచ్చిండు మమ్మల్ని నాటలే చెప్తాను. దొంగ కేసీఆర్ ఖచ్చితంగా దొంగ.
ఏ కాటాలు మా కోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి కాటాలు ఒట్లు కాటాలు అయితే లేవు మా కోళ్ళు ఐకేపులు ఇంకే ఉన్నాయి మీరట మస్తు సంతోషంగా ఉన్నారని ఆయన కూడా అక్కడ సభ పెట్టిండు కదా. వాడి ఇక్కడ రమ్మని ఇక్కడికి చెప్పులు మెడకెత్తారు వానికి ఎవరికి రేవంత్ రెడ్డికి వాడికి చెప్పులు మెడకెత్తారు వాడు దొంగ. ఈ సభ దండగ సభ, ఇది నేను పెట్టిన సభ బాగుంది అనుకుంటూ కూడా మాట్లాడుతున్నాడు. ఏ కాదు మా దగ్గర రావు సేపు మాకు కేజీలు ఉన్న సేపు దాకా మాకు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ అంతా ఆసనం అంతా ఖుషిగా మేము లేకపోతే అంత దాకా మీకు ఖుషిగా మళ్ళీ వీడు ఉంటే మాత్రం మాకు చిప్పకైతే వస్తుంది మాకు చిప్పకైతే వస్తుంది ఉన్న నమ్మకం తింటాం ఇక మేము బతకం వీడు ఉంటే మాత్రం మా గది మమ్మల్ని గది కనిపిస్తున్నాం మాకు కేటీఆర్ వస్తేనే మేము దగ్గర ఉంటేనే మళ్ళా ఎక్కడెక్కడ కాటలు అన్ని ఎక్కడెక్కడ ఇల్లందా రాపర్తి ఎక్కడెక్కడ కాటలు అవుతాయి. మా పెరికేడు మాది పెరికేడు గ్రామం రాపర్తి మండలం ఇంత సంగతి. అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాడికి ఒక్క ఛాన్స్ కాదు, ఒక చెప్పక కొడతాం అని చెప్తానే కొడతాం వాడికి ఛాన్స్ ఇస్తాను అని చెప్తా కొడతాం. రాపర్తి మండలం కనుక వాడు చెప్తా కొడతాం. అంటే వస్తలేడా మీకోసం? వాడు ఎమ్మెల్యే కూడా వస్తలేదు, వాడు ఎమ్మెల్యే కూడా దొంగ బయటపడే దొంగ అమెరికా పోయింది. మీకోసం 24 గంటలు కష్టపడి 69 సార్లు ఢిల్లీకి పోతాడు కదా. మాకు కష్టపడి ఏంటంటే మాకు చిప్ప మా చేతికి ఇచ్చి ఢిల్లీ పోతాడు వాడు దొంగవాడు. లేదు మళ్ళా కేసీఆర్ మళ్ళా కేసీఆర్ వస్తేనే మాకు కేటీఆర్ వస్తేనే మేము అందరం పరిపాలిస్తాం మంచిగా ఉంటాం మేము. లేకపోతే మళ్ళీ వీడి రేవంత్ రెడ్డిగా ఉంటే పిచ్చి దొంగ వీడికి చెప్పులే పడతాయి వాళ్ళ ఎమ్మెల్యే కూడా చెప్పులే పడతాయి దొంగ అనగా కాళ్ళపడి పోతాను అది అదో ఎమ్మెల్యే అది.